ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఒకసారి హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పాలి హల్లెలూయా. నిజంగా మాట్లాడతారంటారు దేవుడు? ఎలా మాట్లాడతారు? ఎప్పుడన్నా విన్నారా? దేవుడి మాట ఎప్పుడైనా విన్నారా మీరు? వాక్యం ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో పాట ద్వారా మాట్లాడతాడంట. పాటలను తక్కువగా తీసేయొద్దు. పాటల్లో కూడా దేవుని వాక్యమే ఉంది. వాక్యం అనగా దేవుడు. ఆ దేవుడే పాటలో ఉండి మనం సరిగ్గా ఆలకించం కానీ చక్కగా ఆలకిస్తే పాట కూడా నిన్ను ఉజ్జీవంతో లేవనెత్తుంది. పాటలో కూడా చాలా భావం ఉన్నది. పాటలో కూడా దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ఆ మాటలను మనం స్వీకరించగలిగితే మన జీవితంలో ఏవైనా బలహీనతలు ఉంటే లేదా అనారోగ్యంతో నువ్వు వచ్చి ఉంటే పాట యొక్క భావాన్ని కూడా నువ్వు తీసుకుని అది ఒక వాగ్దానంగా నువ్వు తలుచుకుంటే నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావో అది నెరవేర్చే సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరి పాడింది, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నిజమే. మన స్థితి, మన కథ, మన జీవితం ఇప్పటి వరకు ఇలాగే ఉందేమో, ఇంతే అని అనుకుంటున్నావేమో, నాకు తెలియదు. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మన కథ కూడా మార్చగలవాడు ఆయన. అలాంటి మాటలు, అలాంటి పాటలు వచ్చినప్పుడు మనం వాక్యాన్ని మనం పట్టుకొని ఆ పాటలో ఉన్న భావాన్ని తలుచుకొని స్తుతిస్తూ చప్పట్ల కొడుతూ దేవుని యొక్క నామాన్ని స్మరిస్తే నీకు తెలియపోకుండానే దేవుని యొక్క ఆత్మ నీలోనికి ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. ఎలాగయ్యా ఇంతసేపు పాడాం, మరి చప్పట్లు కొట్టాం, మరి ఎలా మాలోకి వెళ్ళిందంటారా? డౌట్ ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న బేబీకి 6 నెలలు దాకా పాలు తాగుతూ ఉంటుంది. 6 నెలల తర్వాత పౌష్టికమైన ఆహారం ఇవ్వాలని బలమైన ఆహారం కోసం అన్నప్రాసన చేయించి ఆహారం తినిపిస్తూ ఉంటారు కదా. చిన్న పాపకు తెలుసా మా మదర్ ఎన్ని క్యాలరీలు ఫుడ్ పెడుతుందో నాకు, దీనిలో ప్రోటీన్ ఎంత ఉంది, దీనిలో కాల్షియం ఎంత ఉంది, పెట్టే ఫుడ్లో నా ఎంటికలు ఎంత బాగా, హెయిర్ ఎంత బాగా ఉంటుంది, నా ఎముకలు ఎంత బాగా పౌష్టికంగా ఉంటాయి అని తనకు తెలుస్తుందా? తెలిసిద్దా? తెలియదు. కానీ తనకు తెలియకపోయినా తను తీసుకునే ఫుడ్ వల్ల తన అవయవాలు అనేవి వృద్ధిలోనికి వస్తున్నాయి. బహుశా మీరు గ్రహించకపోవచ్చేమో, దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని తాకేటప్పుడు, దేవుని యొక్క మాటలు మీ దగ్గరకు వస్తున్నప్పుడు బహుశా నీకు తెలియకపోవచ్చేమో, నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఏదో ఒక రోజు నీ ఆత్మీయ స్థితిని కట్టడానికి ఆ యొక్క మాటలన్నీ కూడా కోటలై, కంచై నిన్ను భద్రపరుస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు కిరణ్ గారి ఇంటి దగ్గరికి వచ్చిన మీరు ఎంతో ధన్యులు. ఎందుకో చెప్పమంటారా? పాటల ద్వారా ప్రభువుని మీరు తీసుకుంటున్నారు, వాక్యం ద్వారా మీరు ప్రభువుని తీసుకుంటున్నారు, ప్రభు మీలోనికి ప్రవేశిస్తున్నారు. గట్టిగా రెండు చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బహుశా మనకు తెలియదేమో, కానీ ఆయన మనలోనికి వెళుతూ ఉన్నాడు. అది మనం గ్రహించలేకపోవచ్చేమో. రండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనము కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆమేన్. మొదటిగా ఈ అధ్యాయము నా ప్రాణమా అనేటువంటి మాటతో ప్రారంభమైంది. ఇంగ్లీష్ లో అయితే ఓ ప్రైజ్ ది లార్డ్ అని ఉంటుంది. మై సోల్, నా ప్రాణము. సోల్ అంటే ఏంటి? ప్రాణము. ఏం చేయమని చెప్తుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎవరు ఈ మాటలు చెప్పారంటే దావీదు. దావీదు అంటే ఎవరంటే ఒక గొర్రెల కాపరి. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక గొర్రెల కాపరి. ప్రభు యొక్క దృష్టి తన మీద ఉన్నప్పుడు, ప్రభు పిలుచుకున్నప్పుడు, సౌలును కాదని సమూయేలు ప్రవక్త ద్వారా దావీదుని ఎన్నుకున్నప్పుడు
దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజుగా రావటానికి అడ్డుబండ ఒక గొలియాతు వచ్చినప్పుడు గొలియాతుని ఎదురించి పోరాడి రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడినటువంటి దావీదు చాలా శ్రమలు కలిగి జీవించాడు. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అయినా అందరికి ఇష్టడుగా జీవించాడు. సౌలు పగపట్టాడు, పన్నాగం పన్నాడు కూడా, చంపాలని ప్రయత్నం కూడా చేశాడు తన రాజ్యం కోసం. సో అలాంటి పరిస్థితుల్లో కూడా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దావీదు విడిచిపెట్టలేదు. సౌలు యొక్క కుమారుడు యోనాతానుతో కూడా మంచి ఫ్రెండ్ దావీదు, వారిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అలాంటి స్నేహపూర్వమైనటువంటి వాతావరణంలో దావీదు వచ్చాడు. తర్వాత కొన్ని సమస్యల మధ్య అనుకోని సంఘటన, బెర్షెబాతో పాపం చేసినప్పుడు, బత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు దగ్గర పశ్చాత్తాపడితే మరలా దావీదు తన తప్పును తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చాడు. తప్పు చేయటము సాధారణమేమో, కానీ ఆ తప్పు తెలుసుకున్నటువంటి వారు గొప్పవారు. దావీదు కూడా అలాంటి అనుభవంలో నుంచే వచ్చాడు. దావీదు కూడా పాపం చేసేనే ఇంకా నా జీవితం ఇంతేనే అని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త చెప్పాడో ఇది తప్పు, నువ్వు తప్పు చేసేవన్నప్పుడు తన కన్నీళ్లు విడిచి తన తప్పును తెలుసుకున్నాడు. ఇదంతటికి కారణము తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ ఉండాల్సినటువంటి వాడునో నేను, ఒక పేదవాడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఎన్నిక లేనటువంటి వ్యక్తి, అన్నలకు ఇచ్చిన ప్రియారిటీ కూడా తనకి ఇవ్వలేదు. చాలా అల్పుడుగా ఉన్నాడు, తండ్రి కూడా అంతగా గౌరవించలేదు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి సందర్భంలో చిన్న పాపం ద్వారా తను వెళ్ళిపోతే మరలా తను తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని అంటున్న మాటే, నా ప్రాణమా దేవునికి స్తోత్రం, మై సోల్ ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. మనం అందరం ప్రైజ్ ది లార్డ్ అంటాం, ఒట్టుట్టిగే పలుకోము ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అందరికి చెప్పుకుంటూ ఉంటారు. ఒకరికొకళ్ళే అస్సలు పడదు. కానీ ఈయన ఏమంటున్నాడు తెలుసా, మొదటి వచనం చూస్తే దేవుణ్ణి స్తుతించాలనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి స్తుతించాలంటే ఎలా స్తుతించాలో తెలుసా? ఆయన యొక్క గొప్పతనాన్ని ఎందుకు స్తుతించాలో తెలుసా? దేవుడు ప్రేమమయుడు కాబట్టి, దేవుడు దయామయుడు కాబట్టి, ఆయన క్షమించేవాడు కాబట్టి. ఆ మాటలు ఆ అధ్యాయం మొత్తం చూస్తే గాడ్ ఈజ్ మెర్సీ అని ఉంటది. గాడ్ ఈజ్ లవ్, ఫర్గివ్ లవ్, ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుని గురించి అన్ని పదాలు ఉన్నాయి. అందుకనే దేవుడు అతన్ని ప్రేమించాడు కాబట్టి దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకనే దేవుని స్తుతించటం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వచనాలు చూస్తే దేవుని దయ ఎలా ఉంటుందో కూడా గమనించాడు. ఆయన దేవుడు ఎలాగా చేస్తాడో, ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క న్యాయము ఎలా ఉంటుందో కూడా తదుపరి వచనముల్లో ఉన్నది. నేను ఇంక వివరించడం లేదు, కానీ కొద్ది సమయమే ఉంది కనుక నేను కొంచెం ముందుకు వెళుతున్నాను త్వరగా. మొదటి మాట చూస్తున్నట్లయితే, నా ప్రాణమా. ప్రాణములో ఏమేమి ఉంటాయి? ఒట్టి మాటలే కాదు, స్వయం ఉంటది. నేను, కన్ను, చూపు, ముక్కు, చెవి, ఇవన్నీ అవయవాలుగా ఎలా అయితే ఉన్నాయో వీటిలో నుంచి అంతరంగంలో ఉన్నటువంటి హృదయములో నుంచి చెప్తున్నటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. సో ఎందుకు అని అంటున్నాడంటే, ఆయన దగ్గరకు రమ్మని చెప్తూ ఉన్నాడు. తనలో ఉన్న అవయవములకు, కన్ను, చెవి, ముక్కు అన్ని కూడా దేనికి ఉపయోగించాలో తెలుసా? ప్రభువుని స్తుతించటానికి. ఏం చేశాడయ్యా ఆయన? ఏం చేశాడో చెప్పనా? చూడండి, ఏం చేశాడో చూడండి. ఆయన
3వ వచనం చూడండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ దోషములు క్షమించబడాలంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు నీ గురించి ఆలోచించేటువంటి వాడు, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు, నీ కుటుంబము నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు. ఆయన అంటున్నాడు, నీవేమైనా దోషము చేస్తుండి నువ్వు బాధలో ఉంటే నిన్ను క్షమిస్తాను అని అంటున్నాడు. మొదటిది ఏంటది? క్షమిస్తానంటున్నాడు. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంతేకాదు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అబ్బా, ఎంత మాట ఇది! ఆయన దయ, ఆయన క్షమాపణ, సమాధిలోనికి వెళ్ళాల్సినటువంటి మనవుల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఏమనుంది అక్కడ? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఆయన మనల్ని ఎంతగా చూస్తూ ఉన్నాడంటే, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇది మనకు అర్థం కాదు. ఒకవేళ ప్రార్థనకు వెళ్ళే అనుభవం మనకు ఉండి, ఏదో నువ్వు చిన్న ప్రార్థన చేసుకొని నువ్వు డ్యూటీకో, పనికో, పొలానికో, ఏదో ఇంటిలో ఒక కార్యం చేస్తున్నావంటే చిన్న ప్రార్థనే అని అనుకోవద్దు. నువ్వు చిన్న ప్రార్థన ద్వారా దేవుడు దూతలను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఆ దూతలు మనకు ప్రొటెక్షన్ గా ఉంటాయి. ఆ దూతలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఆ దూతల ద్వారా మనకు కంచె వేస్తాడు. దురాత్మలను మన మీద అటాక్ చేయకోకుండా దేవుడు కంచె వేస్తూ ఉంటాడు. దురాత్మ ఎప్పుడు వాడు ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు. దురాత్మ ఎప్పుడు వాడు ఆలోచన ఒకటే అయి ఉన్నది. వాడి పేర్లు చాలా ఉన్నాయి. అపవాది అంటారు, వాడిని దొంగ అంటారు, శోధకుడు అంటారు, సాతాను అంటారు. వాడు దోచుకునేటువంటి వాడై ఉన్నాడు. ఏం దోచుకుంటాడో తెలుసా? సంతోషమును, కుటుంబాల్లో సంతోషం, సమాధానము. కుటుంబాల్లో ఇవేమి లేకోకుండా కన్నీళ్లు పెట్టాలని, దిగులుతో ఉండాలని, చింతలో ఉండాలని, నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండాలని, దేవునికి హృదయంలో చోటు ఇవ్వకోకుండా ఉండాలని, దేవుణ్ణి దగ్గరికి తీసుకోకోకుండా ఉండాలని, ఒకవేళ మందిరానికి వచ్చినా వాక్యం వినుకోకుండా చేస్తాడు. వాక్యం విన్నా కూడా నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా చేస్తాడు. జీవించాలని ప్రయత్నం చేసినా ఒక వారం బాగా వస్తావు మందిరానికి, మరొక వారం రాలేవు. మనుషుల్లో ఉండి అనేక విధాలుగా వాడు అనేకమైన ప్లాన్లు గీస్తాడు. మనుషుల హృదయాల్లో ఉండి మైండ్ లోనికి వస్తాడు. వాడికి దేహం లేదు కనుక దేవుని బిడలైన దేహాలను వాడుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా అపవాది చేసేటువంటి పని ఏంటో తెలుసా? కోరికలు పుట్టిస్తాడు. ఏం చేస్తాడండి? కోరికలను పుట్టిస్తూ ఉంటాడు. మనసును డైవర్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. దేవుని మీద దృష్టి పెట్టకుండా చేస్తూ ఉంటాడు. కానీ మన దేవుడైతే ఏం చేస్తాడో తెలుసా? మన వైపు దృష్టి పెడతాడు. మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనల్ని కట్టాలని, మన కుటుంబాన్ని కట్టాలని, మనకి ఏదో విధంగా దేవుని మాటలు అందిస్తూ నిన్ను ఎలా బలపరచాలని, దేవుల్లో నిన్ను ఎలా స్థిరపరచాలని, నిన్ను ఎలా నిలబెట్టాలని ప్రభువు ఆలోచిస్తూ ఉంటే, అపవాదనే సాతాను వాడు చేసేది, వాడికి కట్టడం చేత కాదు, వాడు కుదిరిందల్లా నాశనం చేయటమే. వాడు కుదిరిందల్లా నాశనం చేయటమే. మన దేవుడు కట్టేవాడైతే అపవాది, సాతాను అనేటువంటి వాడు కూల్చేవాడై ఉన్నాడు. ఈరోజు అనేకమైన కుటుంబాల్లో సమాధానం లేదు. అనేకమైన కుటుంబాల్లో ఏదో ఒక సమస్య, ఆర్థిక పరిస్థితులు, ఒకరిని చూసి మరొకరు అప్పులు చేయటం, విలాసవంతమైన జీవితం కోసం అనేకమైన అప్పులు, షార్ట్ కట్స్ ఎన్నుకుంటున్నారు. ఓ ఎంతగా అంటే మనుషులు దేవుని తెలుసుకోలేనంత బిజీ చేసేస్తున్నాడు. చాలా బిజీ చేసేస్తాడు. ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఉద్యోగంలో నిన్ను బిజీ చేసేస్తాడు. నీవేమనుకుంటావో తెలుసా? ఇంకా నాకు టైం లేదు. బిడ్డల గురించి కూడా టైం ఉండదేమో. సో అలాంటి జీవితంలో దేవుణ్ణి మనం కలిగి జీవిస్తున్నామా లేదా ఈ రాత్రి మనం పరిశీలించుకోవాలి. ఈయనంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకను. ఏం చేశాడండి ఉపకారం? ఆ మాట కూడా చెప్పి నేను ముగించి వేస్తాను, నా సమయం అయిపోయింది. ఇంకా
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడో చెప్పనా? అన్నీ చేసేసాడు. కొన్ని ఉదాహరణలు చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. నీకు 2 కళ్ళు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు కూడా ఉన్నాయి అంటే దేవుడిచ్చిన గిఫ్ట్. 2 కళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ 2 కళ్ళు వేసుకోవాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు? అంత నీకు సేవ్ చేశాడా లేదా? 2 కిడ్నీల్లో 1 కిడ్నీతో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1 కిడ్నీ దొరికితే బాగుండు అని ఈ రోజుకి బెడ్ మీద నుండి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. 2 కిడ్నీలు కూడా పాడైపోయి అయ్యో ఎవరైనా 1 కిడ్నీ ఇస్తే బాగుండు నాకు అని ఏడుస్తూ, దేవా 1 అవకాశం నాకు ఇస్తావా? నీ గురించి చెప్తానయ్యా, నీ గురించి చాలా మందికి చెబుతానయ్యా, నన్ను బ్రతికిస్తావా అయ్యా? ఎన్నాళ్ళు నాకు ఈ ఆయుష్ ఇచ్చేవే, ఎన్నాళ్ళు నాకు ఎన్నో సమృద్ధికి ఇచ్చేవే, 1 అవకాశమే ప్రభువా, ఈ బెడ్ మీద నుంచి నేను వెళ్ళి మా ఊరెళ్ళి చెప్తాను ప్రభువా అని ఎంతమంది ఏడుస్తున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్, 1 స్టంట్ వేయాలంటే ఎంత ఖర్చో వేసుకున్న వారికి తెలుస్తుంది, లక్షల్లో ఉన్నాయి. అలాంటి ఈ వాల్లో రక్తం ఆగిపోతే డయాలసిస్ చేయిస్తున్నారు. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అని డయాలసిస్ కి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎంతో కొంత ఫ్రీగా ఇవ్వకపోతే, అది కూడా ఇచ్చినా ఎంతవరకు వారి ఆయుష్ ఆ స్థితికి వెళ్ళకోకుండా నిన్ను కాపాడుచున్నాడే. ఒకటి చిన్న ఒక చెస్ట్ మీద చిన్న పుట్టుమచ్చంత చిన్న ఏమంటారు దాన్ని, ఒకటి మొటిము లాంటిది వచ్చింది ఇక్కడ. ఏంటని ఇలా గిల్లాడంట వాడు. గిల్లితే అది ఇంకొంచెం వాడికి అది ఇబ్బందిగా ఉండి రోజుకి అలా గీకుతూ ఉన్నాడంట ఇట్లా ఇలా. అది అనుకోకుండా ఏలంత బెజ్జం పడిందంట. ఏలంత బెజ్జం పడిన తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోతుంది, లోపల తినేస్తుంది, అతనికి తెలియలేదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూస్తే పరిస్థితి చేయి దాటిపోయింది అన్నారంట. అతనికన్నా నువ్వు ఉన్నతమైన స్థితిలోనే ఆరోగ్యంగానే ఉన్నారా లేదా? మీరు ఇంకా ధన్యులు. విగ్గులు పెట్టలేరు మీరెవరు. జుట్టు ఊడిపోయి విగ్గులు పెట్టి తిరిగే వాళ్ళు ఉన్నారు. వారికన్నా మీరు ధన్యులా కాదా? దేవునికి స్తోత్రం. 2 కాళ్ళు ఇచ్చాడు యేసయ్య కోసము నిలబడతావని. 2 కాళ్ళు లేని వాళ్ళు దేవుని గురించి చెప్తూ ఉన్నారు. 1 కాలు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. 2 కాళ్ళుండి, 2 చేతులుండి, నోరుండి, అవయవాలుండి ఎప్పుడైనా నీ ఇంట్లో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసావా? ఈ రాత్రి పరీక్షించుకో. నీ ఇంటి పక్క అమ్మటే వారికి ఎప్పుడైనా దేవుణ్ణి పరిచయం చేసావా? నీ వీధిలో వారికి, నీ బంధువులకి, చుట్టరికంగా చుట్టాలింటికి వెళ్ళిన చుట్టాలు నీ ఇంటికి వచ్చినా ఎప్పుడైనా దేవుని గురించి నీ సాక్ష్యం చెప్పావా? నన్ను దేవుడు ఇంత మార్చాడని. నువ్వేం చెయ్యు మరి? నీకు దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నావు నువ్వు? ఆయన అన్నీ చేశాడే, అన్నీ ఇచ్చాడే. ఆయన నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? డబ్బులు ఆశిస్తున్నాడా? నీ హృదయంలో ఆయన చోటు అడుగుతున్నాడు కదా. ఆయన గురించి నిలబడతావా? ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు. ఆయనకి నీ హృదయంలో స్థలం ఇస్తావా? ఈ రాత్రి అడుగుతున్నాడు ప్రభు. దేవుని వాక్యం మీరే అన్నారుగా మొదట్లో, దేవుని వాక్యం మాట్లాడిద్దని. దేవుడు ఎలా మాట్లాడతాడమ్మా అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు అని అన్నారుగా మీరే. దేవుడు మాట్లాడుతున్నాడా? ఈ రాత్రి మాట్లాడితే ఒక తీర్మానం తీసుకోవాలి మీరు, నేను. దేవుడు మన హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు, మనల్ని సరిచేయాలనుకుంటున్నాడు. దావీదుకి ఇచ్చినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అప్పుడు దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ దేవుడు నా కోసం కల్వరి సిలువలో రక్తాన్ని చిందించాడు కదా. ఎందుకో తెలుసా? మనం నరకానికి వెళ్ళకూడదని. నరకం కేవలం అపవాది వాని యొక్క సమూహముల కోసమే చేసింది, కానీ వాడైతే మనందరిని తీసుకెళ్లాలని ప్లానింగ్ లో ఉన్నాడు. దేవుని తెలుసుకోకుండా చేసి మనుషుల యొక్క మనోనేత్రములు కలుగు చేస్తున్నాడు, కళ్ళకి గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆ కంచె నుంచి నువ్వు బయటకు రావాలి. అపవాది బంధకాల నుంచి ఈ రాత్రి నువ్వు బయటకు రావాలి. ఈ రాత్రి నువ్వు రావాలంటే ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాలంటే ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయాలి. నీ మనసులో అనుకోవాలి, ప్రభువా నన్ను క్షమించు, నా ప్రాణమా నా దేవుని వైపు తిరగాలి అని నీవు చెప్పాలి. రాత్రి
నీ నోరు నీ మాట వింటలేదా? నీ హృదయం నీ మాటలు వింటలేదా? నీ హృదయంలో అనేకమైన కోరికలు వస్తున్నాయా? నీవు అనాలి, నా ప్రాణమా, నాలో ఉన్న చేస్తూ ఉన్న చెడ్డ కార్యములు చేస్తున్న ప్రాణమా, ఈ రాత్రి నేను చెప్తున్నాను, నేను జీవం గల యేసు వైపు నేను తిరుగుతాను. ఆయన సమస్తాన్ని ఇచ్చాడు. ఇంకా గొప్ప మేలు చెప్పనా? పీల్చే గాలి కొంటున్నామా మనం? వాటర్ క్యాన్ కొనుక్కొచ్చుకున్నట్టు గ్యాస్ ఎయిర్ కూడా కొనుక్కోవటం అయితే ఎంత ఖర్చు పెట్టాలో మనం. ఉచితంగా ఇచ్చాడు ప్రభు. ఇన్ని చేసిన ప్రభువును మనం మర్చిపోకూడదు. ఆయన హృదయంలోకి చేర్చుకున్నాం. ఈ రాత్రి ఆయన మాటలతో మీతో మాట్లాడారు, మీ అందరితో మాట్లాడారు. కళ్ళు మూసుకోండి. చిన్న మాట నేను ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ఒక మాట చెప్పండి. ప్రభువా, మీరు ఈ రాత్రి మాట్లాడారయ్యా, నా హృదయంలోనికి వచ్చారు ప్రభు. ఇప్పటి వరకు నా జీవితంలో అయ్యా నీకు సమయాన్ని ఇవ్వలేదయ్యా, సరిగా ప్రార్థన చేయలేదయ్యా, సరిగా వాక్యం చదవటం లేదయ్యా, నీ గురించి నేను ఎవరికి చెప్పటం లేదు ప్రభు. ఈ రాత్రి నుంచి ఒక తీర్మానం తీసుకుంటాను ప్రభు. అయ్యా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? నాకు ఈ ఆరోగ్యం ఇచ్చావంటే నీవే కదయ్యా. నాకంటే యోగ్యులు, నాకంటే అందచందం కలిగిన వారు అయ్యా ఈ లోకంలో లేరయ్యా. వారికంటే నేను గొప్పదానిని, గొప్పవాడినని కాదు కదయ్యా. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదయ్యా. ఈ రాత్రి వస్తున్నాను, నన్ను పట్టుకుంటావా అయ్యా? నా కుటుంబాన్ని దీవిస్తావా? నన్ను కరుణిస్తావా? యేసయ్యా, ఈ రాత్రి ప్రభువా, నీవు నాకు కావాలి ప్రభువా అని మీ హృదయంలో విశ్వసించినట్లయితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ హృదయంలో యేసయ్యకి చూపిస్తే మీ కుడి చేయని ఒకసారి పైకి చూపిస్తారా? యేసయ్యా, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారని మీరు నమ్మించాయి. కళ్ళు తెరవద్దు ఎవరు కూడా. ఈ రాత్రి ప్రభువా మీరు నాతో మాట్లాడారని మీరు నమ్మితే, నీ హృదయంలో ప్రభువుకి స్థలం ఇస్తారని అంటే, ఈ రాత్రి ప్రభువు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీ బంధకాలు తెంచివేసి నూతన వ్యక్తిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. పరిశుద్ధుడు అని తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు ఉన్నారు ప్రభువా ఈ స్థలంలో. కిరణ్ బ్రదర్ యొక్క కుటుంబంలో, వారి యొక్క పాప విషయంలో నాయనా మీరు సంవత్సరం అనే దయాకిరీటం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అందు నిమిత్తమై వచ్చిన బిడ్డలను మీరు సమకూర్చారయ్యా. ఈ రాత్రి ఏదో యాదృచ్ఛికంగా రాలేదు, మీరు రప్పించారు ప్రభు. కొంతమంది బిడ్డలు రాకూడదు అనుకున్నారు, కొంత బిడ్డలు ఆగుదామనుకున్నారు, పనులున్నా వాటిని పక్కన పెట్టి మీరు తోలుకొని తీసుకొచ్చారయ్యా. బిడ్డలు మీరు బలపరచండి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేతులు ఎత్తిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. గొప్ప కార్యములు, నూతన కార్యములు బిడ్డల జరిగించమని దుష్టుడిని, అపవాదిని మీ నామములో దూరపరుస్తున్నాం ప్రభు. బంధకాలను యేసు నామములో తెంచివేస్తున్నాం ప్రభు. ఈ మాటల ద్వారా నాయన మేము బలపరచబడాలి, ఈ మాటల ద్వారా మేము విజయింపబడాలి ప్రభు. ఆయన బిడ్డల యొక్క కన్నీళ్ళని మీరు చూడండి ప్రభు. నీ కొరకు నిలబడాలని కసిని వారికి దయచేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడచ్చు, మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నా తదుపరి మాట్లాడే బ్రదర్ని కూడా, డేవిడ్ పాల్ గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీరు మహిమ పొందమని, దుష్టుని దూరపరుస్తూ ఈ గృహం చుట్టూ మీ కంచి ఉంచమని, మీ దూతలు ఉంచమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రభు పేరు వందనములు తెలియజేస్తున్నాను. థాంక్యూ. మంచిది ప్రియులరా, మరి ఇప్పటి వరకు చక్కగా దేవుడు తనను ప్రేరేపించిన కొలది చక్కని వర్తమానం అందించినటువంటి మరి దైవజనులు మహేష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు ఎవరి కథనైనా మార్చగలడు, ఎవరి జీవితానైనా మార్చగలడు.